నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే తెల్లారి లేవగానే ట్రాఫిక్‌లో నలిగిపోతూ మాదాపూర్, గచ్చిబౌలి వెళ్లాల్సిందేనా? హైటెక్స్ మెట్లు ఎక్కాల్సిందేనా? ఇకపై ఆ అవసరం లేదు. మీ గజ్వేల్ గడపలోనే, చౌటుప్పల్ వాకిట్లోనే కూర్చొని విదేశీ ప్రాజెక్టులు చేసే రోజులొచ్చేసాయి. అదేంటి అనుకుంటున్నారా? అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న వర్క్ ఫ్రమ్ విలేజ్. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇది సామాన్యుడికి వరమా లేక శాపమా? కార్పొరేట్ కంపెనీలు కొత్త వ్యూహమా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న గ్రిడ్ పాలసీ గ్రామాల రూపురేఖలను మార్చేయబోతుంది. దీంతో 10 Gbps ఇంటర్నెట్ ఊహించనంత వేగంగా ప్రతి ఇంటికి రాబోతుంది. విద్యుత్ స్తంభాల ద్వారానే హై స్పీడ్ నెట్ కనెక్షన్ ఇవ్వబోతుంది. దీని ద్వారా ఒక రైతు పొలంలో ఉండగానే తన కొడుకు పక్కనే కూర్చొని లండన్ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయొచ్చు. వ్యవసాయం, ఐటీ ఒకే చోట కలిసే అద్భుతం ప్రయోగం ఇది. ఇకపోతే ఇక్కడే అసలు గుట్టుంది. ఈ ప్రాజెక్ట్ వలన నిరుద్యోగం తగ్గుతుందా లేక భూముల ధరలు పెరుగుతాయా? ఐటీ గ్రామాల పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా పల్లెలను మింగేస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రభుత్వం T-Fiber తీసుకొస్తే ప్రైవేట్ కంపెనీల పరిస్థితి ఏంటి? జియో, ఎయిర్టెల్ వంటి దిగ్గజాలు ఉండగా T-Fiber నిలబడగలదా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. సిటీలోనే ఇంటర్నెట్ సరిగ్గా లేని రోజుల్లో మారుమూల గ్రామాల్లో 10 Gbps అంటే ఇది ఎన్నికల గిమ్మిక్కా అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇక పల్లెటూరి ప్రశాంతతలోకి ఐటీ కల్చర్ వస్తే ఆ పచ్చని పొలాలు మాయమైపోతాయని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లు హైటెక్స్ వరకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని పనిచేస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి, నగరాల్లో కాలుష్యం తగ్గుతుంది. కానీ పల్లెల్లో మౌలిక సదుపాయాలు ఎంతవరకు తట్టుకోగలవు అనేది $1,000,000 ప్రశ్న. మరి దీనిపై మీరేమంటారో? మీ ఊరికి 10 Gbps నెట్ వస్తే మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎక్కడి నుంచి చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.